రేపు నేను మీ ఖర్చుల గురించి కూడా లెక్క చూస్తాను. అందుకని ప్లీజ్ రేపు ఉదయం మీరు మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్తో రెడీగా ఉండండి. ఇక మీరు ఇక్కడే ఉంటారా, వెళ్తారా? సరే, మీకెలా నచ్చితే అలాగే చేయండి. బిలీవ్ మీ ఆలియా, అభి నాతో స్వయంగా చెప్పాడు తన ఇంటికి ఎప్పటికీ రాను అని. తనేమనుకున్నాడో ఏమో, ఉన్నట్టుండి మళ్ళీ తిరిగొచ్చాడు. తను ఇలా అంటున్నందుకు బాధపడకు, కానీ అన్నయ్య మీద నీకు హోల్డ్ లేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే చూసావుగా, అన్నయ్య నీ మాటలు పట్టించుకోవడం కాదు కదా, అసలు వెండవే లేదు. ఆలియా, యు నో వాట్, నేను అభిని పెళ్లి కొప్పించాను కదా, అదే చాలా పెద్ద విషయం. కానీ నాకు అనిపిస్తుంది పెళ్లికి నువ్వు కాదు ప్రజ్ఞ ఒప్పించింది అని. ఇన్ఫాక్ట్ నేను ఆలోచిస్తున్నాను తను ఎందుకు ఒప్పించింది అని. ఎందుకంటే నీకు నీ భర్తని ఇప్పించాలని తను అనుకోవడం లేదని అనిపిస్తోంది, అలాగే తన భర్తను నీకు ఇవ్వాలని అనుకోవడం లేదని. ఇన్ఫాక్ట్ నాకేమనిపిస్తోందంటే తన భర్త నుండి తను మొత్తం అంతా లాగేసుకోవాలనుకుంటుందని. ప్లీజ్ నువ్వు ఇలా చేయకు. ఆలియా, నాకు తెలుసు నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. ఏవో మాటలు వినిపిస్తున్నాయి కదా. ఎందుకంటే నా ప్రజ్ఞ ఇలా ఎప్పటికీ చేయదు. తను నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదు. సో ప్లీజ్, నాకు నా ప్రజ్ఞని ఇలా చూడాలని అస్సలు లేదు. ప్రతి కొత్త విషయం కొత్తలో కాస్త బాధ కలిగిస్తుంది, కానీ మెల్లమెల్లగా అదే అలవాటైపోతుంది. మీకు అలవాటయ్యేంత వరకు అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు నన్ను నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం కాబట్టి. అంటే నువ్వు నా ప్రజ్ఞవి కాదన్నమాట. కాదు. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే నిజం కదా? సరే, నేను ఇదంతా నమ్ముతున్నాను, కానీ దానికోసం నేను నిజమేంటో చెక్ చేయాల్సి ఉంటుంది. ప్రజ్ఞ, ప్లీజ్ ప్లీజ్ కాసేపు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఈ టెస్ట్ పాస్ అయిపోతే ఆయనకిదో తప్పకుండా నమ్మకం కలుగుతుంది. అయితే నువ్వు నా ప్రజ్ఞవి కాదు కదా? కాదు. బయటికి కనిపించే ఈ ప్రజ్ఞ నిజం కదా? అవును. ఇప్పుడు కూడా నువ్వు నా ప్రజ్ఞవి కాదు కదా? కాదు. ఇప్పుడు చెప్పు, నేను ఇలా దగ్గరికి రావటం వల్ల ఎలాంటి తేడా ఉండదు కదా నీకు? ఉండదు. ప్రజ్ఞ, నేను నిన్ను ఇలా ముట్టుకుంటే నీ గుండె వేగంగా కొట్టుకోదు అని చెప్పు. లేదు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు అని. ప్రేమించటం లేదు.
నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు నేను ప్రేమించిన ప్రజ్ఞవే. అలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా? ఎందుకు ఆగిపోయారు? అలాగే చేస్తూ ఉండండి. నాకు బాగా నచ్చింది. నిజంగా నాకు చాలా నచ్చింది. మీరు తనుకి ఇదంతా చెప్పకండి, ఎందుకంటే ఈ ఇంట్లో గొడవ జరగడం నాకు అసలు ఇష్టం లేదు. ఏమైంది? మీరిందాక చేసింది మళ్ళీ చెయ్యొచ్చు కదా. నాకు బాగా నచ్చింది. కమాన్, ఇఫ్ యూ వాంట్ ఐ కుడ్ పే యూ. నేను మీకు డబ్బులు కూడా ఇవ్వగలను. నువ్వు నా ప్రజ్ఞ అయ్యే అవకాశమే లేదు. అరే తను నీ జుట్టు ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరు? అది తను జుట్టు కాస్త పాడైంది. అలాగే ఏవో శబ్దాలు వినిపించాయి, అందుకని మేము ఆగాం. అలాగే మేం కాస్త కన్ఫ్యూజ్ కూడా అయ్యాం, ఎందుకంటే ఇందాకే నువ్వు అక్కడున్నావు కదా, ఉన్నట్టుండి ఇక్కడికెలా? అవునన్నయ్య, నువ్విక్కడికి ఎప్పుడు వచ్చావు? అలాగే లోపలేం జరిగింది? అభి ఒకవేళ నిన్నిక్కడికి ప్రజ్ఞ రమ్మని పిలవలేదు కదా, మళ్ళీ నేనేదో ఒకటి అనడానికి. అరే తను నన్నేమంటుంది? నేనే తనని తిట్టొస్తున్నాను. వచ్చింది పెద్ద నా హెడ్ డౌన్ చేయడానికి. తనతో నేను క్షమాపణ చెప్పించలేదంటే నా పేరు కూడా అభిషేక్ కానే కాదు. వాచ్ మీ. చూడు, నువ్వు అందరిలాగా నా మీద అధికారం చలాయించాలనుకోవద్దు, ఎందుకంటే నేను నా యజమాని అనుకోవడం లేదు. నేనిప్పుడు నీ మాటలే విందల్చుకోలేదు, ఎందుకంటే నేను ఈ ఇంటి ఓనర్ని. అందుకని ఒకవేళ నువ్వు నాతో పొగరుగా మాట్లాడావనుకో, నేను నిన్ను ఇంటి నుంచి మేడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. Do you get it? Do you get it? Got it. చూసారా, నేను ఇంత మాట్లాడినా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అభి చెప్పింది నిజమే ఆలియా, నిజంగా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆశ్చర్యంగా ఉంది. తను పులి కాస్త ఇప్పుడు పిల్లిలాగా మారిపోయినట్టుంది. అన్నయ్య ఇలా ఎన్ని రోజులు? ఒకవేళ మనం ఇలాగే చేతులు ముడుచుకుని కూర్చున్నావంటే తను మన నెత్తికెక్కి కూర్చునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకేం చేయగలం? మనం ఏమైనా చేసామంటే దాని ఎఫెక్ట్ తిన్నగా అభి మీదే పడుతుంది. అభి నువ్వెందుకు ఏమీ మాట్లాడడం లేదు? నేనేం చేయాలో ఏంటో అసలు నాకే అర్థం కావడం లేదు. ఇది నా ఒక్కడికి సంబంధించిన విషయం అయితే నేనేదైనా హార్డ్ స్టెప్ తీసుకుని ఉండేవాడిని. కానీ విషయం నాన్నమ్మకి సంబంధించింది, నా ఫ్యామిలీకి సంబంధించింది. అందరికి ఇబ్బంది కలిగించే పనేది నేను చేయలేను కదా. కానీ అన్నయ్య, అలాగని మనం సైలెంట్గా ఉన్నామంటే తనకి మనందరినీ టార్చర్ చేయడానికి ఇంకా అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయినో ఇప్పుడు మనం ఏం చేసినా సరే బాగా ఆలోచించేయాల్సి ఉంటుంది. తను ప్లాన్ చేసి నా నుంచి మొత్తం లాక్కుంది. అలాగే మనం కూడా ప్లాన్ చేసి తనకి సరైన జాబ్ ఇవ్వాలి. కానీ మన ముందు ఇది తెలుసుకోవాలి, అసలు తనకేం కావాలనేది. తను ఏం చేయగలదో అది మనం చూసాం, కానీ తను ఏం చేయలేదు అనేది దాని గురించి మనం తెలుసుకోవాలి. తన బలహీనత గురించి తెలుసుకుని దాని మీద ప్రెషర్ ఇవ్వాలి. కానీ ప్రస్తుతానికి మనలో ఎవ్వరు కూడా తనతో గొడవ పడకూడదు, కనీసం వాదనకు కూడా దిక్కకూడదు. మనం అందరం ఒకటేమంటే అప్పుడు తను మనల్ని ఏమీ చేయలేదు. మేమందరం నీతో ఉంటామన్నయ్య, నేను నీతో ఉన్నాను.
నేను కూడా నీతో ఉన్నాను అభి. నేను నీతోనే ఉంటాను. నేను అందరికంటే ముందే ఉన్నాను. నేను కూడా నీతో ఉన్నాను బాబు. నానమ్మా నువ్వు నాతో ఉండవా? నేను కూడా నీతోనే ఉన్నాను కదా బాబు. బాబు, నీకు నేను విడిగా చెప్పాలా ఏంటి? ఇప్పుడు నేను వచ్చేసాను కదా, ఇక ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక మీరందరూ వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి. రేపు ఉదయం లేచాక మన మిషన్ని స్టార్ట్ చేద్దాం. చెప్పు బుల్బుల్. హలో ప్రవీణ్, అక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? బుల్బుల్, ఇప్పుడు రోజు అక్కడ ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఐ కాంట్ బిలీవ్ బుల్బుల్, ప్రజ్ఞావతి నన్ను ఎలా ట్రీట్ చేసింది అంటే, నేను తనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తను నాతో మాట్లాడనే లేదు. ఇక మాట్లాడినప్పుడు తను ఎలా మాట్లాడిందంటే ఏదో. ప్రవీణ్, ఏమైంది? నువ్వెందుకింత కోపంగా ఉన్నావు? నేను అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజ్ఞావతి నాతో ఏమందంటే, అక్కడికి వెళ్ళొద్దని నీకు చెప్పాను కదా, అయినా సరే నువ్వు నా మాట వినలేదు. బుల్బుల్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అభి నా ఫ్రెండ్ కదా, నేను తన్ని ఒంటరిగా ఎలా వదిలేయగలను? ప్రజ్ఞావతిని అభిని ఎంతగా మోసం చేసిందంటే తను లోపల ఎంతో బాధపడుతూ ఉంటాడు, ఎంతో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రవీణ్, నువ్వు బావగారి గురించి బాధపడుతున్నావు నాకు తెలుసు, కానీ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. అక్క నిన్ను అందరి ముందు ఇన్సల్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. బుల్బుల్, ఇంకా నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఏం మిగిలింది? అనడానికి ఏముంది? అనాల్సినవన్నీ తను ఆల్రెడీ అనేసింది కదా. కానీ ప్రవీణ్, అది కానీ గీని ఏం లేదు బుల్బుల్, చాలా జరిగిపోయింది. మేమందరం కలిసి డిసైడ్ అయ్యాం ప్రజ్ఞావతికి ఇప్పుడు బుద్ధి చెప్పి తీరాల్సిందే అని. ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే బాగున్నా. హౌ డేర్ యూ టు టచ్ మై బెడ్? నా వస్తువు దేన్ని ముట్టుకోవద్దు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉదయం లేవగానే నీ మొహం చూడాలని అనుకోవట్లేదు. అవుట్. పిల్లల్లా ఆలోచిస్తారు, అన్ని పిల్ల చేష్టలే చేస్తారు. ఒకే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాలి నేను మీకు? గోడల మీద రాసిపెట్టినా ఈ ఇల్లు నాది, ఈ గది నాది, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు నాది, అందుకని ఈ బెడ్ మీద నేనే పడుకుంటాను. ఇది అభి గది కాబట్టి అభి ఇక్కడే పడుకుంటాడు. తను ఇక్కడ పడుకోలేదంటే మన ఎక్కడికి వెళ్తాడు? దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఈ ఇంట్లో ఏదో ఒక మూల చూసుకొని అక్కడే పడుకోమను. కాకపోతే మర్చిపోకుండా టైంకి పడుకుంటే చాలు. రేపు ఉదయం ఆయనకి చాలా పనులున్నాయి. రేపు ఉదయం నాకు ఎలాంటి సాకులు చెప్పకూడదు. నేను లేట్గా పడుకున్నాను, అందుకే లేట్గా లేచానని. నేను ఇక్కడే పడుకుంటాను. నువ్వేం చేసుకుంటావు చేసుకో. తను నీకు కాబోయే భర్తున్నారు కదా, ఈయన నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కాబోతున్నారు కదా, రైట్? తను కానీ ఆయన ఇంకా పెద్దవ్వలేదు. త్వరగా ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళు, లేకపోతే మీ ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అభి నిజమే చెప్తున్నాడు, తను ఇక్కడ పడుకుంటాడు. ఫైన్ దెన్. నా మనసు మరీ అంత బండరాయి కాదు తను. మీరింతగా ఇన్సిస్ట్ చేస్తుంటే నేను కాదని ఎలా అనగలను? అందుకని ఈ గదిలోనే ఏదో ఒక మూలలో ఆయన పడుకోవచ్చు. ఏయ్, నువ్వు నా పిల్లోని ఎలా ముట్టుకున్నావు? ఇలా నా ఉద్దేశం అది కాదు. నేను ఈ పిల్లోకి ఎమోషనల్ గా అటాచ్ అయి ఉన్నాను. ఒకవేళ నువ్వు నా పిల్లోని పట్టుకున్నావు అంటే నా కోపాన్ని నేను కంట్రోల్ చేసుకోలేను. గివ్ మై పిల్లో బ్యాక్. ఎదుకోండి మీ పిల్లు. కానీ ఈ బెడ్ మీద నేనే పడుకుంటాను. కానీ ఈ బెడ్ నాది కాబట్టి ఇక్కడ నేనే పడుకుంటాను. తను నువ్వు ఇతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఇతను పెళ్లికి ముందే మరొక అమ్మాయితో కలిసి ఉండాలనుకుంటున్నాడు. ఓకే, ఒకవేళ నీకెలాంటి ప్రాబ్లము లేదు అంటే నువ్వు తన మాటల్ని పట్టించుకోవద్దు. తను నేను డైవర్ట్ చేయాలని చూస్తాను. నేనే ఇక్కడ పడుకోవాలి కదా. యు అవుట్. నువ్వు నాతో బయటగా, నేను ఇప్పుడే నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నువ్వు తనతో కలిసి ఒకే బెడ్ మీద ఎలా పడుకుంటావు? మరి నేనేం చేయాలి?
నువ్వు చూస్తున్నావు కదా మనకి వ్యతిరేకంగా ఎలా గేమ్స్ ఆడుతుందేంటో. తను ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వు, కానీ నువ్వు తనతో కలిసి ఎలా పడుకుంటావు? ఐ మీన్, ఏ విధంగా అయితే తను బిహేవ్ చేస్తుందో, ఎలా మాట్లాడుతుందో, నాకు తన మాటల మీద అస్సలు నమ్మకం లేదు. తన అర్ధరాత్రి ఒకవేళ నిన్ను అంటే దీని అర్థం నీకు నా మీద నమ్మకం లేదా? అలాంటిదేమీ లేదు అభి, కానీ అయినా ఏంటైనా తను నీకెందుకు అర్థం కావటం లేదు? ఇది తన ప్లాన్, తన స్ట్రాటజీ. తను మనతో మైండ్ గేమ్స్ ఆడుతోంది, మనల్ని ఎలాగైనా ఓడించాలని. ఒకవేళ నేను తన మాటలు విన్నానంటే అప్పుడు తనకేమనిపిస్తుందంటే నేను తనకి సరెండర్ అనిపిస్తుంది. నువ్వు నన్ను తన ముందు ఓడించాలని చూస్తున్నావా? లేదబ్బి, నేను నువ్వే గెలిస్తే చూడాలనుకుంటున్నాను. అలాగే నేను కోరుకుంటున్నాను తను చేసిన దానికి తనకి శిక్ష పడాలి అని. దట్స్ ద స్పిరిట్. అయితే నువ్వు నన్ను లోపలికి వెళ్ళివు, అలాగే చూపించు నేను ఓటమిని అంగీకరించలేదు అని. కానీ ఒకటే బెడ్ మీద. అరే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? వెళ్ళి నా బెడ్ మీద పడుకోనివ్వు. ఒకవేళ అవసరం అయితే లాగిపెట్టి ఒక్క తన్ను తంతాను, అప్పుడొచ్చి నేల మీద పడిపోతుంది. మళ్ళీ వచ్చిందంటే? అరే మళ్ళీ వచ్చిందంటే నేను మళ్ళీ తంతాను, అలాగే తంతూని ఉంటాను. ఎంత గట్టిగా తంతానంటే తన గేమ్ ఆట మర్చిపోతుంది, అలాగే నేల మీద పడి ఉంటుంది. అప్పుడు అది అవుతుంది నాకు తన మీద మొదటి గెలుపు. ప్రామిస్ అభి? అరే ప్రామిస్ తను, ఇక నువ్వు వెళ్ళి పడుకో. అభి, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో మేడం, లేక నేను పడుకోవాలి. ఇదేంటి మీరు మళ్ళీ వచ్చారు? మీ కాబోయే భార్య మిమ్మల్ని ఎలో చేసిందా? తనేమి నీలా కాదు, అర్థమైందా? తను ఎప్పుడు నిజానికి సపోర్ట్ చేస్తుంది. ఇక త్వరగా లే. సరే, మీరు ఈ ఈ బెడ్ మీద ఏదో ఒక మూల పడుకోవచ్చు, కానీ మీ చెయ్యి కాలు నాకు అస్సలు టచ్ అవ్వకూడదు. అదేంటంటే నన్ను మీరు నమ్మడానికి లేదు, ఎందుకంటే ఉదయం లేచి మీరు నన్ను బ్లేమ్ చేయకూడదు కదా. నేను మీ ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకున్నాను అని. ఏమన్నావు నువ్వు? ఏదో ఒక మూల పడుకోవాలా? ఒక్కటిచ్చాను అనుకో నేను, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఏంటది? 100 పోలీస్ హెల్ప్ లైన్ నంబర్. ఒకవేళ మీరు నన్ను ముట్టుకున్నారంటే అప్పుడు రాత్రంతా జైల్లో పడుకోవాల్సి ఉంటుంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, దానికి మీరు నన్ను ద్వేషించకుండా నా మీద కోప్పడితే పర్వాలేదు. ప్లీజ్ ఇటువైపు తిరిగి పడుకోవచ్చు కదా. మీరు నిద్రపోతూ ఉంటే చూసి చాలా రోజులైంది. ఈరోజు మనం ఒకటే బెడ్ మీద ఉన్నాం. మరి నేను ఇంత మంచి అవకాశాన్ని ఎలా పోగొట్టుకోగలను? ప్లీజ్ ఇటువైపు తిరగండి. అర్థమైంది. అందుకే అన్నమాట తను ఒకటే బెడ్ మీద పడుకుందాం ఉంది. ఇదంతా తన ప్లాన్ అన్నమాట. కావాలనే తను ఇలా చేస్తుంది. ఒకవేళ నేను తనని టచ్ చేస్తే అప్పుడు తన పోలీసులకు ఫోన్ చేసి నన్ను జైలుకు పంపించాలనుకుంటోంది. కానీ నేను తన ప్లాన్ ఎన్నటికీ సక్సెస్ కానివ్వను. ఎంత బాగా డ్రామా ఆడుతోంది. ఉదయం లేచాక చెప్తాను తన సంగతి. ఇప్పుడు ఓకే. ఇక్కడి నుండి నేను మిమ్మల్ని రాత్రంతా చూస్తూ ఉండొచ్చు.
ఆ, మీరు లేచే టైం అయింది. లేచి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి పదండి. లేట్గా వచ్చేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీకే చెప్తున్నాను, లేవండి.